అసెంబ్లీలో మాట్లాడుతూ పరిటాల సునీత గారు నిన్న మరి ఒక 2-3 రోజుల కింద కూడా ప్రభుత్వాన్ని నిధుల గురించి విజ్ఞప్తి చేస్తూ మాట్లాడడం జరిగింది. గత 9 నెలలుగా ఏమీ అభివృద్ధి చేయలేకపోయాము, రాప్తాడు నియోజకవర్గానికి ₹1 కూడా నిధులు ఇవ్వలేదని చంద్రబాబు గారికి ఇండైరెక్ట్గా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను శాసనసభ్యునిగా ఉండగా తీసుకొచ్చినటువంటి పథకాలకు నిధులు అడగడం గురించి మనం విన్నాం. ఆమె అంతకుముందు 3 దఫాలు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎన్నడూ కూడా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రావాలనేటువంటి ఆలోచన ఆమె చేయలే. 2018లో పనులు మొదలుపెట్టినా ఆ సందర్భం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వడానికి కొత్తగా ఏ స్కీమ్ అక్కర్లేదు. అంద్రినీవా మడకశిర బ్రాంచ్ కాలువ నుండి రొద్దం మండలంలోని పెన్నా నది గుండా నీళ్లు తీసుకొచ్చి పేరూరు డ్యామ్ నింపచ్చు అనేసి మేమందరం కూడా సెలవిచ్చిన, దప్పికైనప్పుడు బావి దవ్వుకోవాలనేటువంటి పెత్తందారి విధానానికి ఆమె పాల్పడింది. దప్పిక అయ్యేది పేదవానికి, పేద రైతుకు, ధనదాహం ఉండేది పెత్తందారులకు, పాలకులకు. మరి ఆ విధానంలో ఆమె 2018లో జీడిపల్లి నుంచి పేరూరు కాలువకు టెండర్లు పిలిపించింది. 2019లో పనులు ప్రారంభించింది. ₹1 కూడా ఆ ప్రభుత్వం నిధులు ఇవ్వలే. నేను ఎమ్మెల్యే అయినాక ₹170 కోట్ల వాళ్ళ కాంట్రాక్టర్కే, సునీతమ్మ ఎంచుకున్నటువంటి కంపెనీకి ₹170 కోట్ల నిధులు ఇప్పించిన. పనులు కూడా బాగా వేగవంతంగా చేయించినాం. అదేవిధంగా ఈ కాలువ పనులకు సంపూర్ణంగా భూసేకరణ చేసి, పంప్ హౌజుల నిర్మాణం చేసి, బ్రిడ్జిల నిర్మాణం చేసి, సంపూర్ణంగా పనులు పూర్తి చేసి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వాలంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ఈ 10 సంవత్సరాలు ఈ ప్రాంత రైతులను ఎండబెట్టడం అది సబబు కాదు. వారందరి దీర్ఘకాలిక కోరిక, ఈ ప్రాంతంలోని రైతుల యొక్క ఒక ఆశ అయినటువంటి పేరూరు డ్యాంకు అంద్రినీవా నీళ్ళు అనేటువంటి వారి కళను సాకారం చేయడానికి, రాజశేఖర రెడ్డి గారి మాటను నిలబెట్టడానికి మడకశిర బ్రాంచ్ కాలువ నుండి పేరూరు డ్యాంకు 1 టీఎంసీ నీళ్లు విడుదల చేసేందుకు జగనన్న సహకారంతో జీవో తీసుకొని వచ్చాము. దాతల సహకారంతో, రైతుల సహకారంతో దాదాపుగా ₹5-6 కోట్ల ఖర్చు పెట్టి ప్రభుత్వం నుంచి రూపాయి నిధులు తీసుకోకుండా పెన్నా నదిలో రొద్దం మండలము, నాగలమడక హోబ్లీ, మరి అదేవిధంగా రామగిరి మండలంలోని పెన్నా నదిలో 45 కిలోమీటర్ల పాటు కాలువ నిర్మాణం చేసి పేరూరు డ్యాంకు 3 సంవత్సరాలుగా నీళ్ళు ఇచ్చినాం. మేమున్నటువంటి చివరి సంవత్సరంలో, శాసనసభ్యులుగా ఉన్నటువంటి చివరి సంవత్సరంలో కుప్పంకు నీళ్లు తీసుకుపోయే క్రమంలో నీళ్లు ఇవ్వలేకపోయాం. మరి ఈమె పరిటాల సునీత ఇప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచింది. ఈరోజు కూడా నీకు రూపాయి ఖర్చు ఏమవ్వదు. ఈరోజు శ్రీశైలం డ్యాంలో ఇంకా 70 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా ఉన్నారు. మీరందరూ కూడా పరిటాల కుటుంబం ముందు నుంచి 70 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలో ఉన్నా అంటే దాదాపుగా 140 రోజుల పాటు నీళ్లు తెచ్చుకునేటువంటి అవకాశం ఉన్నా, పేరూరు డ్యామ్ నింపగలిగేటువంటి అవకాశం బ్రహ్మాండంగా ఉన్నా, పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వమని అసెంబ్లీలో ఒక్క రోజు కూడా నువ్వు మాట్లాడలే. ముఖ్యమంత్రిని కలిసి పేరూరు డ్యాంకు నీళ్ళు విడుదల చేయమని అడిగినలే. లోకేష్ని కలిసి కూడా ఆ విషయంగా నువ్వు మాట్లాడిచ్చిందిలే. అసలు అవసరం కూడా లేదు. జీవోనే తెచ్చాం. జీవో 1 టీఎంసీకి జీవోనే ఉంది. ఐఏబీ మీటింగ్లో నువ్వు అడిగినా కూడా నీళ్ళు విడుదల చేస్తారు ప్రభుత్వం. కలెక్టర్ గారు నీళ్లు రిలీజ్ చేసేదానికి దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు వాటర్ షెడ్యూల్లో. మరి ఏ సందర్భంలో కూడా పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వాలనే నీ ఆలోచన నీ దగ్గర లేదు. తీరా జీడిపల్లి నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ నింపినారు, మడకశిర బ్రాంచ్ కాలువకు నీళ్లు విడుదల చేస్తున్నారు అన్నప్పుడు పేరూరు డ్యామ్ దగ్గర గేట్లు ఇప్పదీపిచ్చేసి రిపేర్ ఉన్నాయి, రిపేరు నెలలో చేస్తాం, 2 నెలల్లో చేస్తాం, రేపు సంవత్సరం నీళ్ళు ఇస్తామని కట్టుకథలు చెప్తాను. మరి నీ వైనము పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొస్తే దిగువనున్నటువంటి గ్రామాల రైతులు బాగుపడతారు, కానీ నీకు ₹1 కూడా ఆదాయం రాదనేటువంటిది నీ యొక్క తత్వము ప్రజలకు బోధపడింది. మీరు చేయలేనివి ఎన్నో మీ ప్రత్యర్థి అయినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసినాడు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయినా ఈవీఎంల సాయంతోనో ఇంకొక రకంగానో మీరు గెలిచినారు.
గెలిచిన తర్వాత ఆర్థికంగా రాజకీయంగా ప్రకాష్ రెడ్డిని అణిచివేయాలనేటువంటి ఒక మీ దుగ్ధతో మీ దురాలోచనతో రాష్ట్రంలోని 50,000 మంది మహిళలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 50,000 ఇండ్ల నిర్మాణాన్ని మీరు నిలబెట్టినారు. వాస్తవికమైనటువంటి ఆలోచన విధానంలో 50,000 మందిని ఇబ్బంది పెడతాననేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా, ఒక మహిళగా 50,000 మంది మహిళల్ని ఇబ్బంది పెడతాననేటువంటి ఆలోచన కూడా లేకుండా నువ్వు పనులు ఆపావు. నువ్వు బాధ్యత వహించాలి. ఈరోజు పరిటాల సునీతమ్మ మహిళా దినోత్సవం రోజు కూడా మళ్ళీ చివరిగా మీకు తెలియజేస్తున్నాము. నియోజకవర్గంలో మేము తీసుకొచ్చినటువంటి పైప్ లైన్ పనులను పూర్తి చేయించండి. నియోజకవర్గానికి తాగునీటి కొరతను తీర్చడానికి దాదాపు 90 కోట్లతో జగన్ గారు ఇచ్చినటువంటి పిఏబిఆర్ పైప్ లైను దాదాపు 60 కోట్ల పనులు పూర్తయినాయి, అవి కంప్లీట్ చేయించండి. అదేవిధంగా పేరూరు డ్యాంకు మేము నీళ్లు తెచ్చాం, అది మళ్ళీ కూడా ఇప్పుడు కూడా మీకు మళ్ళీ భగవంతుడు అవకాశం కల్పించినాడు. శ్రీశైలం డ్యాంలో 140 టీఎంసీలు 140 రోజుల పాటు నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా 70 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడైనా పేరూరు డ్యాంకు నీళ్ళు ఇప్పించండి. అదేవిధంగా మీరు ఏదైతే ఈ 500 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో లైనింగ్ పనుల కోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ నిధుల్ని జీడిపల్లి పేరూరు డ్యాంకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టండి. రైతులకు ఉపయోగపడుతుంది. లైనింగ్ చేయడం వల్ల రైతులు దెబ్బతింటారు. ఈ 100 కిలోమీటర్ల హంద్రీనీవా కాలువ రాప్తా నియోజకవర్గంలో ఉంది. దాని దిగువన దాదాపుగా 1,00,000 ఎకరాల్లో పంటలు దెబ్బతింటాయి, భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేసుకోమ్మా. నీకు చేత కాదు, నిజంగా ముఖ్యమంత్రి నా మాట వినడంలే అని నువ్వు చెప్పుకుంటున్నావు. ముఖ్యమంత్రి మా మాట వినడంలే అని నీకు సంబంధించినటువంటి మీ కొడుకు సంబంధించినటువంటి ఫేస్బుక్ పేజీల్లోనో లేదా మీకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్లోనో మీరు లైనింగ్కి మీరు కూడా అనుకూలం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే లోకల్ లీడర్లను పిలిచి మాట్లాడుతున్నావు, లైనింగ్ జరగనియండి, అడ్డుకోవద్దండి అని పిలిచి మాట్లాడుతున్నావు. మరి 2 విధాల వ్యవహారం కరెక్ట్ కాదు. నీకు చేతనైతే లైనింగ్ పనులను అడ్డుకో. హంద్రీనీవా ఈరోజు 83 టీఎంసీల ప్రాజెక్టు, దాన్ని 40 టీఎంసీలకు కుదించేదానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. చేతనైతే లైనింగ్ పనులు అడ్డుకో, లేకుంటే రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేసినా కనీసం నీకు గౌరవం ఉంటుంది. ఆ పదవి కట్టుకొని ఆ పదవి పట్టుకొని దాన్ని ఏలాడుకుంటా రైతులకు అన్యాయం చేసుకుంటా మహిళలకు అన్యాయం చేసుకుంటా ఎన్ని రోజులు కాకి బతికినట్లు 100 ఏళ్ళు బతికినా ఒకటే హంసలాగా కొద్ది కాలం బతికినా అందరినీ అలరిస్తూ బతకడం ఒకటే. ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఇంక నీ నటన ఆపి పేదలకు మంచి చేసే విధంగా, రైతులకు మంచి చేసే విధంగా నీ మాటలు ఉండాలా, నీ వ్యవహారము అదే విధంగా ఉండాలా. కాబట్టి మహిళా దినోత్సవం రోజున నువ్వు మారాలా. భగవంతుడు నీకు బుద్ధినియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.